ఈరోజు ఇంటింటికి వెళ్ళి పింఛన్ పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారుల కళల్లో ఆనందాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలోని 5వ డివిజన్ గోపాల్ నగర్ నందు పర్యటించిన జనార్దన్ స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి వెళ్ళి వృద్ధులకు, వితంతులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ, నూతన సంవత్సరం కావడంతో ముందు రోజే పింఛన్ పంపిణీ ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, లబ్ధిదారుల సంక్షేమం కోసం ఆలోచించే కూటమి ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, 5వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఆవుల శ్రీనివాసరావు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. మా ముసలోళ్ళకి పింఛన్లు పెరిగినాయి, మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. వెంకట్రావు, కన్నావాయంకాయమ్మ ఒకేసారి పింఛన్లు 5 రెట్లు పెంచినారు. 200 నుండి 1000 రూపాయలు చేసినారు. చంద్రబాబు చల్లగుండయ్యా, మా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా. మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. షుగరు మందులకు ఫికరుండదు ఇక ముందు, బీపీ మాత్రలకు బెంగలేదు ఇక మాకు. షుగరు మందులకు ఫికరుండదు ఇక ముందు, బీపీ మాత్రలకు బెంగలేదు ఇక మాకు. విరిగిన కళ్ళద్దాలు దారాలతో కట్టుకునే, విరిగిన కళ్ళద్దాలు దారాలతో కట్టుకునే దరిద్రమే పోయింది, కొత్తవి ఇక కొనవచ్చు. చంద్రబాబు చల్లగుండయ్యా, మా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా. మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. ఉడుకునెత్తు రొడిసిపాయ, ఉరుకులాడే వయసు బాయే, చేసి చేసి చేతలుడిగి ముసలితనం మీద పడే. ఉడుకునెత్తు రొడిసిపాయ, ఉరుకులాడే వయసు బాయే, చేసి చేసి చేతలుడిగి ముసలితనం మీద పడే. సంసారమీది ఇది 65 సంసారమీది ఇది 65 ఆదరువు లేనోళ్లను ఆదుకునే సర్కారు. చంద్రబాబు చల్లగుండయ్యా, మా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా. మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. చిన్నోడు పెద్దోడు ఏనాడో ఏరుబడిని, వాళ్ళ పిల్లల సాదుడే వాళ్లకు బరువవుతుంటే. చిన్నోడు పెద్దోడు ఏనాడో ఏరుబడిని, వాళ్ళ పిల్లల సాదుడే వాళ్లకు బరువవుతుంటే. పెరిగిన ధరలతోని ప్రతిరోజు కష్టాలే, పెరిగిన ధరలతోని ప్రతిరోజు కష్టాలే. కొత్త పంచ కొనుక్కునే కోరిక తీరింది మాకు, కొనుక్కునే కోరిక తీరింది మాకు. చంద్రబాబు చల్లగుండయ్యా, మా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా. మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. చిల్లర జేబులుంటే పిల్లలు మా కాడుంటారు, చెప్పింది చేస్తారు, తెమ్మన్నది తెస్తారు. చిల్లర జేబులుంటే పిల్లలు మా కాడుంటారు, చెప్పింది చేస్తారు, తెమ్మన్నది తెస్తారు. మోకాళ్ళ నొప్పులకు రాసుకునే మందే లేదు, మోకాళ్ళ నొప్పులకు రాసుకునే మందే లేదు. పింఛన్లు పెరిగినాక నెలకు 4 కొంటున్నా. చంద్రబాబు చల్లగుండయ్యా, మా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా. మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి.
పండగ పబ్బానికి ఇంటికి మా బిడ్డొస్తే ఐస్ క్రీము చాక్లెట్లు పిల్లలకిప్పించొచ్చు. పండగ పబ్బానికి ఇంటికి మా బిడ్డొస్తే ఐస్ క్రీము చాక్లెట్లు పిల్లలకిప్పించొచ్చు. కూసుంటే లేవాలన్న లేస్తే కూసోవాలన్న, కూసుంటే లేవాలన్న లేస్తే కూసోవాలన్న, చేతిలో కర్రోలే ఆసరుంది ఈ పథకం. చంద్రబాబు చల్లగు అందరికీ నమస్కారాలు. ఈరోజు 1వ తారీఖు అవ్వగానే కూడా రాష్ట్రం అంతా కూడా పెన్షన్స్ ఎవరికైతే 24 లక్షల మందికి ఈరోజు రాష్ట్రంలో మన ప్రీతం నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు ఏదైనా సెలవు వస్తే కూడా 31 కూడా ఇచ్చే పరిస్థితిలో ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు దగ్గర చూసుకుంటే దగ్గర 2717 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో మొత్తం కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. మేము అనేక సార్లు కూడా మీరు గమనించుంటారు, పాత గవర్నమెంట్లో 10వ తారీఖు 7వ తారీఖు లేకపోతే వాళ్ళ 15వ తారీఖు వాళ్ళ ఇష్టారాజ్యంగా చేయడం కూడా జరిగింది ఆ రోజుల్లో. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 పెన్షన్ కూడా మనం ఆన్ టైంలో అందరికి కూడా ఎవరైతే వాళ్ళ ముసలి వాళ్ళు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, వితంతువులు ఉన్నారో వాళ్ళకి ఏదో విధంగా ఉపయోగపడటానికి, మందులకు కానీ లేకపోతే వాళ్ళ ఇంటి ఖర్చులకు ఉపయోగపడటానికి, దానికి ఏదైతే ఎన్నికలప్పుడు ప్రామిస్ చేశారో దాని ప్రకారంగా మనం 1వ తారీఖు అంతా కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా చూసుకుంటే మొత్తం మీద 2,85,438 మందికి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు మన జిల్లా వరకు. దాంట్లో 128,78,64,500 రూపాయలు మన జిల్లా వరకే ఖర్చు చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకోవాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. మన ఒంగోలు నియోజకవర్గాన్ని వచ్చి 32,160 మందికి ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. దానికి గాను 13,81,06,000 రూపాయలు ఈరోజు మన నియోజకవర్గానికి మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము అదేవిధంగా ఈరోజు ఉండే రేపు జనవరిలో కూడా ఎవరైతే ఇదివరకు కొంతమందికి పెన్షన్స్ కావాలని తీసేశారో, అర్హులు ఉండే వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇంకా కూడా అదనంగా పెన్షన్స్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దాని జనవరి నుంచి రేషన్ కార్డులు కానీ, పెన్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయినాయని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మన ఈ మధ్య కూడా చూసా, కొంతమంది వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి వీరు పథకాలు ఇచ్చిన ఇంతవరకు నెరవేర్చలేదు, ఏదంటే ఆ రోజు ఎన్నికల ముందు 6 హామీలు ఇచ్చారు, దాని ఇంతవరకు ఇంప్లిమెంట్ లేదు, ఏమీ లేదు, కరెంట్ ఛార్జీలు పెరిగినాయని మాట్లాడుతూ ఉన్నారు. అది వరకు కరెంటే ఉండేది కాదు సరిగ్గా. ఈరోజు ఉండే ప్రజలకు కూడా తెలుసు. మనం ఎక్కిన తర్వాత ఆయన పెన్షన్ అనేది ఇమీడియట్గా సంతకాలు పెట్టాడు. అదేవిధంగా ఈరోజు సిలిండర్లతో కూడా అందరికి కూడా సిలిండర్లు ఇస్తున్నాం. దానికి కాల్ సెంటర్ పెట్టాం, ఒక నెంబర్ పెట్టాం. దాని తగ్గట్టుగానే ఈరోజు అందరికి కూడా సిలిండర్లు అందుతూ ఉన్నాయి. రేపు మళ్ళా ఉగాది నుంచి బస్సెస్ ఎవరైతే మహిళలు చెప్పారో వాళ్ళకి బస్సెస్లు కూడా ఇస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు బస్టు పట్టించి 5 సంవత్సరాలు లోటు బడ్జెట్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఉండే ఒక సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఉంటే రోడ్డు అసలు డబ్బులే లేకుండా ఏదైతే రిజర్వ్ ఫండ్స్ కూడా వాడేసుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా చేయడం జరిగింది. దాన్ని ఆయన ఒక్కొక్కటి స్ట్రీమ్లైన్ చేస్తా ఈరోజు ఒక పక్క రోడ్స్ కానీ అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయినాయి, అవి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఏదైతే మనం సంక్షేమ పథకాలు చెప్పామో అవన్నీ కూడా ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది. ఆయన ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పాడు, 3,000 పెన్షన్ చేస్తా అన్నాడు. ఎప్పుడు చేశాడు? మాట్లాడే వాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఎవరు ఉండలేని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడటం వల్ల ప్రజలకు మంచి చెడు తెలుసు. ఈరోజు ఆ రోజు 3,000 ఇస్తానని చెప్పేసి పెద్ద మనిషి 2,200 చేశాడు. లాస్ట్ ఎలక్షన్ వస్తుంది కానీ 2 నెలల ముందు 3,000 ఇచ్చాడు తప్పితే ఏ రోజున్నా ప్రాంప్ట్గా ఇచ్చాడా? గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎప్పుడన్నా కరెక్ట్గా జీతాలు ఇచ్చాడా? వాళ్ళకి రావాలని బెనిఫిషియల్స్ ఇచ్చాడా? వాళ్ళ ఎన్నికల ముందు అన్ని చేశాడు. వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ చేత అంతా చేయించుకొని వాళ్ళని 5 సంవత్సరాలు సర్వనాశనం చేశాడు. వాళ్ళకి ఎప్పుడు వస్తాయో అర్థం కాక ఎవరిని అడిగితే మన కేసులు పెడతారో, ఎవరిని కొడతారో అని భయప్రాంతంలో 5 సంవత్సరాలు బతికారు. ఇవన్నీ గుర్తున్నాయి కాబట్టి ప్రజలు 11 ఎమ్మెల్యేలతోటి ఈరోజు దాన్ని ప్రభుత్వం తీర్పిచ్చారు. అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఏదో వచ్చేసి ఆయన పుట్టినరోజులను
లేకపోతే కరెంటు ఛార్జీలు పెరిగిందనో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినంత మాత్రాన ఏమీ జనాలు ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. మీకు ఇచ్చిన పరిమితి ఏంటి అనేది కూడా మీరు గమనించుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నారు. మీకు ఎన్ని సీట్లు ఇచ్చి ఈరోజు గవర్నమెంట్ని ఏ విధంగా అపోజిషన్లో కూడా లేకుండా చేశారో ఇవన్నీ కూడా గమనించుకొని మీరు కూడా మాట్లాడండి. చేసే పని ఓపిక ఉండాలి, చేసేది ఎట్లా చేస్తున్నారా, ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలా అన్నీ కూడా తెలుసు. దాని పద్ధతి ప్రకారమే అన్నీ కూడా చేస్తాం. ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం. అభివృద్ధి అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే అభివృద్ధి. అది మీకు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో ఏదో మెప్పు కోసం మాట్లాడినంత మాత్రాన ఈరోజు ప్రజలకు అన్నీ కూడా తెలుసు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు 1వ తారీఖు 31 వచ్చింది కాబట్టి రేపు 1 అందరూ కూడా సంబరాల్లో ఉంటారు. కాబట్టి ఒకటే ఇస్తే వీళ్ళకి ఇళ్లలో ఉపయోగాలు ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాం. సంవత్సర శుభ జ్ఞాపనలు వాళ్ళకంతా కూడా పెన్షన్లు ఇస్తున్నారు. ఈరోజు వికలాంగులు అవ్వచ్చు, అదేవిధంగా వితంతువులు అవ్వచ్చు, సింగిల్ అది ఒంటరి మహిళలు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఏదైనా కూడా ఇంకా కూడా మేము అందుకే డోర్ టు డోర్ కార్పొరేషన్ ద్వారా సచివాలయం ద్వారా డోర్ టు డోర్ అందరినీ కూడా పంపించాం. డోర్లో ఇంట్లో కూడా ఇంకా ఎవరైనా పెన్షన్స్ ఉన్నారా, లేకపోతే రేషన్లు ఉన్నాయా, లేకపోతే బాడిగింట్లో ఉంటున్నారా, ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. ఒక్కొక్కటి ప్రయారిటీ పైన దాన్ని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు 5 సంవత్సరాలు కాలువలు తీసుకునేవాడు లేడు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 5 సంవత్సరాలు అసలు పట్టించుకునేవాడు లేడు. కాలువలు తీసేది లేదు, మంచినీళ్ళు వస్తున్నాయా లేవా చూసింది లేదు, లైట్లు ఉన్నాయా లేవా చూసింది లేదు. అదేమంటే మన మీద మాత్రం అప్పుడు చాలా మాట్లాడారు. ఒక్కోడు వీళ్ళ అభివృద్ధి అంటే డివైడర్లకు రంగులు వేసుకోవటం, లేకపోతే ఇంకోటి ఫ్లైఓవర్ల కింద రంగులు వేసుకోవటం చాలా మాట్లాడారు. మాట్లాడినంత ఇవాళ ఎడిపోయారో నాకు తెలియదు. కానీ ఆ రోజు మేము ఉండేటప్పుడు 14-19లో 4 దిక్కుల 4 లైన్స్ వేసాం. ఈరోజు కర్నూలు రోడ్ డబుల్ రోడ్ అవ్వటం కానీ, ఉప్పూలు డబుల్ రోడ్ అవ్వటం కానీ, ఈరోజు అవన్నీ కూడా ఒక మార్క్. అవన్నీ దాని మీద కనీసం ఒక లేయర్ వేయడానికి కూడా వాళ్ళకి గతి లేకుండా మళ్ళీ సీఎం బంధువు అని అవన్నీ చెప్పి సరే ఈరోజు మళ్ళీ ఇంకో పార్టీలో దూరాడు అనుకో, ఇవన్నీ కూడా చెప్పాడు. కనీసం పోయి కూర్చొని అది నా సొంత నియోజకవర్గం బంధువు అనేవాడు తీసుకొచ్చి 4 పనులు చేస్తుంటే ప్రజలు సంతోషిస్తారు. నేను తీసుకొచ్చిన ఆ పోతురాజు కాలంలో ఆ రోజు కష్టపడి 89 కోట్లు తెచ్చి దాన్ని సర్వనాశనం చేశారు. దాన్ని మళ్ళీ 4 టెండర్లను పిలిచి దాన్ని గబ్బు చేసి దాన్ని 42 కోట్లు డ్రా చేసి దాన్ని చేసి వాళ్ళ మన వర్కే క్యాన్సిల్ చేశారు. ఈరోజు ఎస్టిమేషన్ చేస్తే 150 కోట్లు. దాన్ని ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు డబ్బులు? ఇవన్నీ చేసే పని చిత్తశుద్ధి లేకుండా చేయటం బట్టే ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాబట్టి మనం వచ్చిన తర్వాత ముందు కాలువలు తీయటం, అదేవిధంగా రోడ్డు పక్కన ఉండే జంగిల్ క్లియరెన్స్ చేసుకోవటం, అదేవిధంగా లైట్లు ఏమన్నా బల్బులు లేకపోతే బల్బులు వేయించుకోవటం, అది ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మొదలుపెట్టాం. మేమేమైతే ప్రామిస్ చేసామో ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల లోపలే మంచినీళ్ళు ప్రతిరోజు మాత్రం ఒంగోలుకి శాశ్వతంగా మంచినీళ్ళు అనేది తీసుకొస్తాం. మంచినీళ్ళ సమస్య అనేది మాత్రం ఒంగోలులో భవిష్యత్తులో లేకుండా చేస్తాం. డ్రైనేజ్ సిస్టమ్ చేస్తాం. అదేవిధంగా పోతురాజు కాలం కూడా నేను మన ముఖ్యమంత్రి గారికి చెప్పాం. దాన్ని కూడా నిధులు చూస్తున్నాం. దానికి ఏదో విధంగా అది కూడా కంప్లీట్ చేయడానికి చూస్తాం. ఈరోజు ఉండే మేజర్ సమస్యలు కొత్త రోడ్లు ఇవన్నీ కూడా పెట్టున్నాం. ఒక్కోటి రేపు జనవరి నుంచి ఫిబ్రవరిలో ఎప్పుడు శాంక్షన్ అయితే అప్పుడు మొదలు పెడతాం. అన్నీ మా సాయశక్తులా ప్రజలు బాగుండాలని ప్రజల కోసం అనేక రకాలు చూస్తున్నాం. ఇంటింటికి ఈరోజు చేసాం. మళ్ళీ అదేవిధంగా డివిజన్లు అన్నీ కూడా ఎస్టిమేషన్ వేసుకున్నాం. ఎక్కడ ఏ డివిజన్ ఎంత పెండింగ్ ఉంది, ఎంత చేయాలి అనేది కూడా మొత్తం డిపిఆర్లు రెడీ చేసాం. వసతులను బట్టి డబ్బులను బట్టి కొన్ని పనులు చేసుకుంటా పోయి ఈరోజు మేము ఇంకా 11 డివిజన్లు కంప్లీట్ అవ్వాలా. 11 డివిజన్లు కంప్లీట్ అవ్వకుండా 39 డివిజన్లో ఈరోజు 126 కోట్లు మన వాళ్ళంతా కూడా క్లీన్ చేసి ఎస్టిమేషన్ ఇచ్చారు. మేము ఏంటంటే అది వరకు 14-19లో మ్యాక్సిమం చేశాను కదా ఇంత ఉండదు అనుకున్నాం. ఈరోజు ఉండేది ఎక్స్టెన్షన్ అవ్వటం, డివిజన్స్ కూడా పెరగటం, అక్కడ రోడ్లు లేకపోవటం, డ్రైనేజ్ లేకపోవటం, ఇలాంటివన్నీ రావటం వల్ల ఇవన్నీ కూడా బడ్జెట్లు పెరిగినాయి. ఇప్పుడు ఒక్కో డివిజన్కి మళ్ళీ 2 కోట్లు, అదేవిధంగా కొన్ని డివిజన్కి 4 కోట్లు అట్లా ఖర్చు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా చూస్తున్నాం, ఎస్టిమేషన్స్ చేసాం. మన పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఈరోజు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఏ పరిస్థితిలో ఉన్నాం, మనకు ఎంత డబ్బులు రిక్వైర్మెంట్ ఉంది, ఎన్ని పనులు ఆగిపోయినాయి, ఏం చేయాలి అనేది మాత్రం ఈ 3 అధికారులు వచ్చిందే 3 నెలలు అయింది. కాబట్టి ఈ 6 నెలల లోపల పూర్తి ఎజెండా మాత్రం మా దగ్గర తయారు చేసుకున్నాం. మండలాలకు ఏం చేయాలి, టౌన్కి ఏం చేయాలి, మనకి ఎంత డబ్బులు అవుతే ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాం, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం అనేది మాత్రం ఈరోజు స్ట్రీమ్ లైన్ చేసి
అవన్నీ కూడా చూసాం. ఒక్కొక్కటి ఇవన్నీ చేసుకొని పోతున్నామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అందరికి కూడా ఈ కొత్త సంవత్సరం మన క్రిస్మస్ పండుగ చేసుకున్నాం. అదేవిధంగా రేపు జనవరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరి తరపున జిల్లా ప్రజలకి, అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందరూ కూడా ఈ పండగ కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలి, అందరి కుటుంబాలు బాగుండాలి, అదేవిధంగా అందరూ కూడా కుటుంబాల్లో ఆరోగ్యవంతంగా మంచిగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరంలో మార్పులతోటి మనం అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో అందరం కూడా ముందుకెళ్ళే కార్యక్రమాలు కూడా చేసే కార్యక్రమాలు కూడా చేస్తాం. నేను నా వంతు ఎంత ఉందో అంతవరకు తప్పకుండా కూడా ఈ నియోజకవర్గంలో మార్పులు, అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది లేని కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ మంత్లో కూడా ఇంటింటికి వచ్చి ఏదైతే మన వాళ్ళు చేశారో ఇంటికి కూడా మన మనుషులు వచ్చేటట్టుగా, ఇంట్లోనే వాళ్ళు వచ్చి తిరిగేది కాకుండా వాళ్ళ దగ్గర అక్కడే కాగితాలు తీసుకొని సబ్మిట్ చేసి, అది రేషన్ అవ్వచ్చు, పెన్షన్ అవ్వచ్చు, ఇల్లు పట్టా అవ్వచ్చు, హౌసింగ్ అవ్వచ్చు. ఈరోజు ఎంతమందికి కావాలంటే అంతమందికి హౌస్ ఇస్తున్నాం. స్థలం ఉండి కట్టుకోవాలంటే 2.5 లక్షలు ఇస్తున్నాం. దాన్ని కూడా మన వాళ్ళు మాకు వచ్చిన రిపోర్టుల ప్రకారం మన మనుషులే వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి కాగితాలు తీసుకొని పూర్తి చేసి వాళ్ళ కంప్లీట్ చేసే పనులు కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇవన్నీ కూడా కార్యక్రమాలు తప్పటి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి ఇప్పుడు కూడా పని అనేది నిదానంగా తెలుస్తాయి. వేగ్గా మనం బయట ఉండేది కాదు. కాబట్టి మాట్లాడిన వాళ్ళు ఎవరైతే మాట్లాడారో ఇంకా పోయే కొద్ది ఇప్పుడు 6 నెలలు అయింది, సర్వనాశనం చేశారు. కాబట్టి ఇంకా పోయే కొద్ది దాన్ని బట్టి ఏం చేయాలా, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం అన్నీ కూడా కలిసి ఇప్పుడు మన మేయర్ గారు కానీ కార్పొరేషన్లో కానీ అదేవిధంగా మన వాళ్ళంతా కూడా అందరూ కూడా ఉన్నారు. అందరితో కూడా సీనియర్లతో కూడా అందరితో మమేకమై మా కమిషనర్ గారు అందరూ ఉన్నారు. కాబట్టి అన్నీ కూడా కరెక్ట్గా చూసి అన్నీ కూడా చేసే పరిస్థితిలో ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈరోజు పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో అది అందరికీ కూడా 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ మరి రేపు జనవరి 1 కారణంగా ఒక రోజు ముందే అందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వడం పూర్తయిందంటూ మరి ఎంత చిత్తశుద్ధి ఉందనేది మనం ఎలాంటి అతిశక్తి లేదు. ఎందుకంటే ప్రభుత్వం మనకి గవర్నమెంట్ రాకముందే మరి హామీ ఇచ్చిన మేరకు 4,000 పెన్షన్ చేస్తామన్నారు. గత ప్రభుత్వం మరి 3,000 పెన్షన్ ఇస్తే మరి ఈ ప్రభుత్వం 4,000 పెన్షన్ ఇవ్వడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా మా నగరపాలక సంస్థ తరఫున అయితే 20,000 మందికి పైగా మరి పెన్షనర్స్ ఉన్నారు. అంతేకాకుండా మరి 10 కోట్లకు పైగా మరి పెన్షన్ తీసుకోవడం అనేది చాలా చాలా సంతోషం. అలాగే మరి ప్రజలందరూ కూడా మరి నూతన సంవత్సర సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యంతో ఉండాలని, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రం అభివృద్ధి పదవులు నడవాలని, ముఖ్యంగా మా నగరపాలక సంస్థ గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి రామచంద్ర గారి యొక్క నాయకత్వంలో అలాగే వారి సహకారంతో మరి వారికి చాలా కళలు ఉన్నాయండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయాలని, అలాగే మరి ప్రజలందరికీ కూడా వాటర్ ఇవ్వాలి సఫిషియెంట్గా, మరి ప్రతిరోజు కూడా వాటర్ ఇవ్వాలని ఏదైతే 339 కోట్ల రూపాయలతోటి మనము డిపిఆర్ రెడీ చేస్తున్నామో అదొకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లు కానివ్వండి, రైళ్లు కానివ్వండి, అలాగే మరి లైట్లు కానివ్వండి, అన్ని విషయాలు కూడా వారు చాలా చిత్తశుద్ధితో నిరంతరము కూడా ఏది మంచి చేయాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి వారి యొక్క కోరిక నెరవేరాలని, ఖచ్చితంగా నగరపాలక సంస్థ అభివృద్ధి పడాలని, అలాగనే మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేస్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు 5వ డివిజన్లో మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ రామచర్ల జనార్దన్ రావు గారికి, అలాగే మా గౌరవ మేయర్ జాత మేడం గారికి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి రాష్ట్ర ప్రభుత్వం మరి పెన్షన్లు అనేటువంటిది ఒక బృహత్తర కార్యక్రమంగా 5 గంటలకే అన్ని చోట్ల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. 11 80.5% మరి డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈరోజు మన నగరంలో దాదాపుగా 20,503 పెన్షన్లు ఉండగా దాదాపు 8,90,00,000లకు పైగా అమౌంట్ డిస్బర్స్మెంట్ మా సచివాలయ సిబ్బంది చాలా చిత్తశుద్ధితో మార్నింగ్ 5:30కే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటికే 80% పూర్తి చేశారు 11:30 లోపే. అందువలన మరి ఈ పెన్షన్ అనేటువంటిది చాలామంది పేదలకు, మరి ఎవరు పట్టించుకునే పేదలకు ఒక ఆత్మ గౌరవాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎవరిపైన ఆధారపడకుండా వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న మందులకు వృద్ధులంతా కూడా వాళ్ళే సొంతంగా ఆ 4,000 రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒక విజనరీ డాక్యుమెంట్ రూపొందించింది.
2047 డాక్యుమెంట్తో మనం ముందుకెళ్తున్నాం. ప్రతి మున్సిపాలిటీ, ప్రతి కార్పొరేషన్లో కూడా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకొని దాని ప్రకారం మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు కూడా పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థని ప్రక్షాళన చేయమన్నారు. దానికి ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం. ఎక్కడ కూడా మరి వాటర్ అనేటువంటిది డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు కాబట్టి దాన్ని ప్రక్షాళన చేసి ఒక 3 నెలల లోపల చేస్తామని కూడా గౌరవనీయులు శాసనసభ్యులు వారు సూచించారు. వారి యొక్క సూచనల మేరకు మేమంతా కూడా కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తున్నాం. రాబోయే వర్షాకాలానికంతా కూడా ఎక్కడ కూడా టౌన్లో మన నగరంలో వాటర్ అనేది నిల్వ లేకుండా రోడ్లపైన ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే ప్రణాళిక మేము తయారు చేసుకుంటున్నాం. అట్లాగే పోతురాజు కాలువకు కూడా సారు సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అతి త్వరలో మన నగరంలో అభివృద్ధి పరుగులు పెట్టే కార్యక్రమం చూడబోతున్నామని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఫైనల్ రోజుల్లో గవర్నర్లైన పెన్షన్ కార్యక్రమం ఈరోజు రావడం జరిగింది. 5వ తేదీ. ఈరోజు 31వ తేదీ పెన్షన్లు ఇస్తారు మామూలుగా. అయితే ఈరోజు ఏంటంటే 1వ తేదీ అందరూ సంబరాల్లో కొంచెం ఇదిగా ఉంటారు కాబట్టి ఒక రోజు ముందుగానే పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇది ఒక మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి దొరుకుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం మా ముసలోళ్ళకి పింఛన్లు పెరిగినాయి, మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. మా ముసలోళ్ళకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. ఇన్నావ వెంకట్రావు కన్నావా ఎంకాయమ్మ ఒకేసారి పింఛన్లు 5 రెట్లు పెంచినారు. 200 నుండి 1000 రూపాయలు చేసినారు. చంద్రబాబు చల్లగుండయ్యా, మా పెద్ద కొడుకువై ఆదుకున్నవయ్యా. మా ముసలోళ్లకు పింఛన్లు పెరిగినాయి, మా మీదున్న టెన్షన్లు తగ్గినాయి. షుగరు మందులకు ఫికరుండదు ఇక ముందు, బీపీ మాత్రలకు బెంగలేదు ఇక